గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెస్ విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. సో ఇవాళ వీడియోలో నా నార్మల్ డే వ్లాగ్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ మధ్య వ్లాగ్స్ కూడా కొంచెం లేట్ గా పెడుతూ ఉన్నాను కదా, అసలు నా దగ్గర కంటెంట్ లేదనమాట షూట్ చేయడానికి. బోరింగ్ లైఫ్ అయిపోయింది. ఇంకా ఏమైనా ఫెస్టివల్స్ కానీ అకేషన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలాంటి వ్లాగ్స్ మాత్రమే షూట్ చేసి మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. ఇంకా ఇంట్లో నార్మల్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ కానివ్వండి, రెగ్యులర్ గా వ్లాగ్స్ చేద్దామంటే కూడా కంటెంట్ అసలు ఏం ఉండడం లేదు. బోరింగ్ గా గడిచిపోతూ ఉంది లైఫ్. మార్నింగ్ లేచామా, వర్క్ చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, ఎడిటింగ్, ఇలా గడిచిపోతూ ఉందన్నమాట. నథింగ్ స్పెషల్ అనిపిస్తుంది లైఫ్ లో. అంతా నార్మల్ గా అలా వెళ్ళిపోతూ ఉంది. ఇంకా సంక్రాంతి మొన్న వెళ్ళినట్టుంది కదా, అప్పుడే ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్ కూడా వచ్చేసింది. ఫిబ్రవరి అయితే అసలు ఎంత ఫాస్ట్ గా అయిపోయిందంటే అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయింది, జెట్ స్పీడ్ లో వెళ్ళిపోయింది అనమాట. సో అలా ఒక సండే వెళ్ళిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ సండే వచ్చేసినట్టు అనిపిస్తుంది. 1 వీక్ గడిచిందా అని మేము షాక్ లో ఉన్నామన్నమాట చెప్పాలంటే. ఇంకా వ్లాగ్సే కాదు, షార్ట్స్ కూడా, కుకింగ్ షార్ట్స్ పెడుతూ ఉంటాను కదా, సో ఆ షార్ట్స్ కూడా కొంచెం తగ్గించేసాను అనమాట. ఈ మధ్య అసలు పెట్టలేదు నేను షార్ట్స్. షూట్ చేయాలన్నా ఇంట్రెస్ట్ అసలు రావట్లేదు. ఫిబ్రవరి అంతా కొంచెం డల్ గా, బోరింగ్ గా అలా గడిచిపోయింది. సో వీడియోస్ ఎక్కువ పెట్టలేకపోయాను, ఐఎమ్ సో సారీ. ఇంకా మార్చ్ మంత్ నైనా ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోవాలి, బ్లాగ్స్ కంటిన్యూగా పెట్టాలి అని ప్లాన్ చేసుకుంటున్నాను. సో చూడాలి మరి ఎలా జరుగుతుందో, ఏమేమి జరుగుతాయో అని. ఇంకా అంతేకాకుండా మమ్మీ కూడా వస్తున్నారనమాట ఈ మంత్ లో కోయేట్ నుండి. సో వ్లాగ్స్ అన్ని కొంచెం బాగా షూట్ చేసి మీ అందరితో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా ఎక్సైటింగ్ గా, ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నాను. సో నాతో పాటు ఆ వ్లాగ్స్ కోసం మీరు కూడా వెయిట్ చేయాల్సిందే. సో ఇవాళ ట్యూస్డే అనమాట. ఇంకా యాజ్ యూజువల్ మార్నింగ్ లేసినప్పటి నుండి పూజలు, వంటలు ఇవన్నీ ఉంటాయి. సో ట్యూస్డే మొత్తం ఏమేమి జరిగిందో ఈ వ్లాగ్ లో మీరు చూసేయండి. బట్ అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఆ రోజు ట్యూస్డే కాబట్టి మార్నింగే లేచి అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాం, పూజ చేయాలి అని చెప్పి. రెగ్యులర్గా నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది, మా ఇంటి దేవతకి ట్యూస్డే కొంచెం స్పెషల్గా పూజ చేసుకుంటూ ఉంటాము అని చెప్పి. సో అలా ఎవ్రీ ట్యూస్డే మంచిగా పూజ చేసుకుంటాము. ఏదో ఫాస్ట్గా చేసేయాలి, చేసామంటే చేసామని కాకుండా నిదానంగా నచ్చినట్టు చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం. అది చేసినప్పుడు కష్టంగా అనిపించినా చేసిన తర్వాత ఆ వర్క్ని చూసుకుంటే ఇంత పాజిటివ్గా అనిపిస్తుందో, ఎంత హ్యాపీగా, ప్లెజెంట్గా అనిపిస్తుందో తెలుసా. ఇప్పుడు ముగ్గులు కూడా చాలా కష్టపడి టైం తీసుకొని మరీ వేస్తూ ఉంటాను. ఆ ముగ్గును మళ్ళీ చూసుకున్నప్పుడు ఎంత ప్లెజెంట్గా, హ్యాపీగా అనిపిస్తుందో అది. అందుకే ఇంకా టైం తీసుకొని కొంచెం లేట్ అయినా పర్లేదు, ప్రశాంతంగా చేసుకోవాలి అనుకుంటాను. చాలామంది ఎర్లీ మార్నింగే అంతా పూజ అంతా కంప్లీట్ అయిపోవాలి, 6 లోపు అయిపోవాలి, 7 లోపు అయిపోవాలి అంటూ ఉంటారు. చిన్న ఫ్యామిలీస్కి అయితే సింపుల్గా చేసుకోవచ్చు. బట్ ఇలా జాయింట్ ఫ్యామిలీలో పెద్ద ఇల్లులు ఉంటాయి కాబట్టి అవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఎప్పుడు చేసాం అనే దానికంటే ఎలా చేసాం అనే దానికి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. సో అలా ఇంకా మార్నింగ్ 5కే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని గడపలకి పసుపు, కుంకుమ, తర్వాత దేవుడి ఫొటోస్కి పూలు పెట్టడం, అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా భాను అండ్ చందు కూడా లేచేసారు ఆ రోజు. ముగ్గురం కలిసి అన్నీ చేసుకుంటూ ఉన్నాం. ఇంకా భాను మాకు హెల్ప్ చేస్తూ ఉందన్నమాట.
ఇంక ఈ మధ్య నేను అస్సలు వ్లాగ్స్ పెట్టడం లేదు కదా, వ్లాగ్స్ పెట్టట్లేదు అండ్ షార్ట్స్ కూడా పెట్టట్లేదు. ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోతూ ఉంది. అసలు ఎందుకో నాకు ఇంట్రెస్ట్ అస్సలు రావట్లేదు. కొంచెం బ్రేక్ కావాలి, టైం కావాలి అనిపించింది. అంతేకాకుండా నా మైండ్ కూడా కొంచెం క్లమ్జీగా క్లియర్గా లేదనమాట. సరే ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు పెడదాము అలా అనుకుంటూ ఉన్నాను, కానీ పోస్ట్పోన్ అవుతూనే ఉంది. అలా 10 డేస్ గడిచిపోయిందనమాట. ఇంకా అంతేకాకుండా మిడిల్లో మమ్మీ కూడా వచ్చారు. సో మమ్మీతో కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఇంకా రిలేటివ్స్ రావడం అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అందుకే వ్లాగ్స్కి చాలా గ్యాప్ వచ్చేసింది. ఇంక ఇప్పుడు కూడా నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంట్రెస్ట్ అయితే అస్సలు రావట్లేదు. ఖచ్చితంగా వ్లాగ్ పెట్టాలి, ఎలా అయినా మండే నుండి కన్యూగా వ్లాగ్స్ పెట్టాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఇలా బ్యూటిఫుల్గా ఆ రోజు ట్యూస్డే కాబట్టి లోటస్ ముగ్గు వేశాను. దేవుడి రూమ్లో కూడా అన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నాం. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత పూజ చేసుకుందాం అని చెప్పేసి రెడీ అయిపోవడానికి వెళ్ళిపోయాను. సో చాలామంది నైట్ డ్రెస్సెస్లో పెడుతూ ఉంటారు కదా దీపాలు, అలా చేయకూడదు అని చెప్పి విన్నాను నేను. అలా తెలిసినప్పటి నుండి ఖచ్చితంగా రెడీ అయిన తర్వాతే లేట్ అయినా పర్లేదు, నిదానంగా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటాను. మనం మంచిగా రెడీ అయ్యామనుకోండి, మనకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అండ్ అన్నీ కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. అలా పీస్ఫుల్గా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత నేను, చందు అండ్ భాను ముగ్గురం కలిసి నడుచుకుంటూ చౌడేశ్వరి అమ్మ టెంపుల్కి వచ్చేసాము. సమ్మర్లో మార్నింగ్ టైమ్స్ అలా వాక్ చేస్తూ టెంపుల్కి వెళ్తే ఎంత బాగుంటుందో కదా. చిన్నప్పుడు అలా పేరెంట్స్తో లేకపోతే గ్రాండ్ పేరెంట్స్తో వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ ఫీల్ వచ్చిందనమాట నాకు. అలా చల్లగాలికి వెళ్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా అప్పుడే అమ్మవారికి అభిషేకం కూడా కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్ టైంకి వెళ్ళామన్నమాట మేము. సో కొద్దిసేపు అక్కడే స్పెండ్ చేసి వెళ్దాము అనుకుంటే భానుకి స్కూల్కి టైం అయిపోతుంది. అందుకే ఇంకా ఒక 10 to 15 మినిట్స్ అలా మొత్తం గుడి చుట్టూ రౌండ్స్ వేసేసి అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. చౌడేశ్వరి అమ్మవారి బ్లెస్సింగ్స్ మా మీదే కాకుండా మీ అందరి మీద ఉండాలి, మీ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఉగాది దగ్గరలో ఉంది కదా, చౌడేశ్వరి అమ్మవారికి చాలా గ్రాండ్గా తిరునాళ్ళ సెలబ్రేట్ చేస్తారు. భలే ఉంటుందన్నమాట జాతర. ఆ వ్లాగ్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు ఫ్యూచర్లో. అందుకే ఇంకా జాతర కోసం టెంపుల్ మొత్తం రీమోడలింగ్ చేస్తున్నట్టున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండింది. ఇంకా పక్కనే శివుడి టెంపుల్ అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి వెళ్దాము అనుకున్నాం, బట్ భానుకి టైం అడ్జస్ట్ అవ్వదు కాబట్టి ఇంకా ఆటోలో ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా వచ్చిన తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసాను. ఒక పక్క సినమిన్ వాటర్ చేసుకుంటున్నాను అండ్ ఇంకొక పక్క ఏంటంటే పోహా చేస్తున్నాను నాకు అండ్ విద్య కోసం. చందు, సాగర్, భాను ఏంటంటే నైట్ రైస్లో పెరుగు వేసుకొని ఆనియన్స్ వేసుకొని తింటారు కదా, అది తినేసారు. ఇంకా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి అది తిని ఈవినింగ్ దాకా ఉండాలి అంటే కష్టం అవుతుంది అని చెప్పేసి పోహా చేయాలని చెప్పి చాలా రోజుల నుండి అనుకుంటూ ఉన్నాను. ఇంకా విద్యాకి ఇష్టం లేకపోయినా విద్యను ఒప్పించి ఆ రోజు పోహా చేశాను. ఇంక ఈ మధ్య వంట షార్ట్స్ కూడా అసలు ఏం పెట్టట్లేదు కదా నేను. సో ఇంకొక 1 month నాకు తెలిసి పెట్టలేనేమో నేను, ఎందుకంటే మమ్మీతో ఉన్నాను కాబట్టి కొంచెం బిజీగా ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాము అనుకుంటూ ఉన్నాను. సో వీలైతే ఖచ్చితంగా అవన్నీ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. బాయ్ బాయ్. ఉమ్మ పెట్టలేదే, ఉమ్మ పెట్టు. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత విద్య, పార్థు అండ్ సాగర్ ముగ్గురు కలిసి బయటకు వెళ్ళిపోయారు. జనరల్ గా మనకి సమ్మర్ ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది కదా, బట్ ఈ ఇయర్ ఏంటంటే ఫెబ్ నుండి స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఎండలు ఉన్నాయి అండ్ వేడి కూడా తట్టుకోలేకపోతున్నాము, అంత ఉక్క పోస్తుంది అనమాట.
సో ఇలాంటి సిచ్యువేషన్ లో మంచి కాటన్ వేర్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక 3 కార్డ్ సెట్స్ అయితే ఆర్డర్ చేశాను నేను, నైట్ వేర్. సో వాటి రివ్యూని ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి. సో 3 ఆర్డర్ చేశాను అనమాట. ఫస్ట్ నేను ఇవి బాగుంటే ఇంకా కొన్ని ఆర్డర్ చేసుకోవచ్చు అనుకున్నాను. ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను అనమాట. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఒక్కటేమో నేను ఓపెన్ చేసి చూసాను, ఇంకొక 2 మాత్రం మీతో కలిసి నేను కూడా చూస్తున్నాను. సో డార్క్ గ్రీన్ కలర్ లో ఒకటి ఆర్డర్ చేస్తున్నాను. ఇది చూడగానే ఇంకో బాగా నచ్చింది అనమాట నాకు. సో this pant and this the top. సో కాటన్ క్లాత్ అన్నమాట, చాలా సాఫ్ట్ గా ఉంది. సో వేసుకుంటే కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది అనిపిస్తుంది. సో వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అని కూడా నేను మీతో షేర్ చేస్తాను. జనరల్ గా నేను ఎప్పుడు షాపింగ్ చేసినా కూడా నా సైజ్ కంటే కూడా కొంచెం ఎక్కువ సైజే ఆర్డర్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నా సైజ్ ఇప్పుడు ఎల్ అన్నమాట. నేను ఎక్సెల్ కానీ XXL కానీ ప్రిఫర్ చేస్తాను. తర్వాత మనకి మన సైజ్ కి తగ్గట్టు ఆర్డర్ చేయించుకుంటాను నేను. ఇలా ఎందుకు చేస్తాను అంటే నా వెయిట్ ఫ్లక్చుయేషన్స్ ని బట్టి నేను ఇలా మార్చుకుంటూ ఉంటాను అన్నమాట. సో నా సైజ్ కి తగ్గట్టు దాన్ని ఆర్డర్ చేయించుకుంటూ ఉంటాను. చాలా మంది పర్ఫెక్ట్ సైజ్ తీసుకొని అవి కొన్ని రోజులు వేసిన తర్వాత షింక్ అయిపోవడం, తర్వాత అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. అలా ఇష్టమైన బట్టల్ని వేసుకోకుండా ఎలా ఉండగలం చెప్పండి. ఇష్టంగా తీసుకుంటాం, చాలా రోజులు వేసుకోవాలి అనుకుంటాం కదా. చాలా మంది ఇంకా అలా వేసుకోలేని సిచ్యువేషన్ లో పడేస్తూ కూడా ఉంటారు. నేనైతే అలా పడేయడానికి నాకు అస్సలు మనసు ఒప్పదన్నమాట. తమ్మిటీరా వేసుకోవాల్సిందే ఖచ్చితంగా అవి. అందుకే ఇంకా పెద్ద సైజ్ తీసుకుంటాను, ఎప్పుడు తీసుకున్నా నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట క్లాత్. సో ఇది టాప్ అండ్ దిస్ ప్యాంట్ కొంచెం లూజ్ గా ఉంది అనుకుంటాను. సో చెప్పాను కదా నా సైజ్ కంటే కూడా నేను ఎక్కువ సైజ్ ని ఆర్డర్ చేస్తాను అని. ఇప్పుడు ఆర్డర్ చేసినవన్నీ XXL అన్నమాట. సో వీటిని అన్ని మళ్ళీ ఆర్డర్ చేయించుకుంటాను నేను. క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ కాటన్ మెటీరియల్ కాబట్టి సమ్మర్ లో చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సో వాష్ చేసిన తర్వాత చూడాలి ఏమైనా షింక్ అవుతాయా, తర్వాత కలర్ ఏమైనా ఫేడ్ అవుతుందా అని చెప్పి. సో అవి చెక్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీటి లింక్స్ అన్ని కూడా నేను ట్యాగ్ చేస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా కావాలంటే కూడా పర్చేస్ చేసుకోండి. ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ వన్. ఈ డ్రెస్ మీరు ఆల్రెడీ శివరాత్రి బ్లాగ్ లో చూసే ఉంటారు. ఆ రోజే డెలివరీ అయింది కాబట్టి ఓపెన్ చేసి చూసాను అండ్ మీతో కూడా షేర్ చేశాను. ఇది కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది, ప్యూర్ కాటన్ మెటీరియల్ అన్నమాట. సో దగ్గర నుండి చూస్తే డిజైన్ మొత్తం మీకు అర్థమవుతుంది. అండ్ ఈస్ ద ప్యాంట్. సో ఈ డ్రెస్సెస్ అన్ని వేసుకొని చూపించాలి సో దట్ మీకు పర్ఫెక్ట్ గా ఎలా ఉంటుంది ఏంటి తెలుస్తుంది అని అనుకున్నాను. బట్ కొన్ని వర్క్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ సైజెస్ కూడా పెద్దగా ఉన్నాయి అన్నమాట. చాలా లూజ్ ఉన్నాయి నాకు. అందుకే ఇంకా ఇక్కడ వేసుకొని చూపించలేకపోతున్నాను. బట్ ప్రోడక్ట్స్ అన్ని ట్యాగ్ చేస్తాను, మీరు మీ రెగ్యులర్ సైజ్ లో ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దీని తర్వాత నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా పండు నేను బయటకు వెళ్ళాల్సిన వర్క్ కూడా ఉంది. సో బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఇంక ఇది వచ్చి ఈవినింగ్ అనమాట. మార్నింగ్ వాళ్ళు ముగ్గురు బయటకు వెళ్ళిపోయారు కదా. చందు ఏమో కొద్దిసేపు మూవీస్ చూస్తుండింది, నాకేవో కొన్ని వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఎక్సర్సైజ్ చేద్దాము అని చెప్పేసి సైక్లింగ్ చేశాను.
ఈ మధ్యనే వాకింగ్ వెళ్తున్నాం రోజు, అండ్ యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాను. సో అవన్నీ చేస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందేమో, మోటివేట్ అయ్యి నా మైండ్ చేంజ్ అవుతుందేమో అనుకున్నాను. బట్ స్లోగా ఉందన్నమాట ఆ ప్రాసెస్ అంతా. అలా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ చేసేసి నేను పండు ఇద్దరం కలిసి బయటకు వెళ్తున్నాం. మమ్మీ ఇండియా వచ్చే ఒక 1 వీక్ ముందన్నమాట ఇది. మమ్మీ వచ్చిన తర్వాత ఊరికి వెళ్ళడాలు, ఫంక్షన్స్, ఫెస్టివల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా. అందుకే ఇంకా ముందే షాపింగ్ చేసి పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి అన్నీ ఒక్కొక్కటి షాప్ చేస్తూ ఉన్నాము. సో ఆ వర్క్ మీదే ఇంకా నేను పండు కూడా ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. సో ఫస్ట్ అయితే ఒక మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి పండు కావాల్సినవి తీసుకున్నాము. లంగావోని స్టిచ్ చేయించామన్నమాట అమ్మమ్మ వాళ్ళ జాతరకి పండు కోసం అని చెప్పి. సో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా ఒక బ్రైడల్ సెట్ తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి విక్టోరియన్ జ్యువెలరీ అని చెప్పి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, అది చూస్తూ ఉన్నాము. ఆ సెట్ మాకు చాలా బాగా నచ్చింది, బట్ ప్రైస్ అయితే టూ హై అనిపించింది. మళ్ళీ ఇంకొక 2-3 షాప్స్ తిరిగాము, అక్కడ అంతగా అనిపించలేదు. ఓకే, ఆన్లైన్లో తీసుకుందామని చెప్పి అక్కడ నుండి వచ్చేసాం. ఇంకా వెళ్ళే దారిలో పండు దహీపూరి కావాలి అంటే అక్కడ దహీపూరి తినేసి షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా యాజ్ యూజువల్ లూడో ఆడతాం కదా మేము. లూడోలో ఓడిపోయిన వాళ్ళకి ఈరోజు టాస్క్ ఏంటో ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది. తల కింద పెట్టుకో నువ్వు, అట్లా అట్లా పెట్టుకో. అది ఏంది, అది లేకపోతే సద్దాం కాదు. చెప్పండి వదిన, ఇంకా క్యాష్యూనా కాదు, చెప్పేదాకా నెక్స్ట్ దిగ్గర అంతే. అదేంటో చెప్తే కదా, అట్లా కాదు, దాని పేరు చెప్పాల. దాని రౌండ్ కూర్చుంది పలుగుడుతుంటుంది అదే ఎట్లా. సరే ఓకే లేపో, చెప్పాను వాల్నట్. కిందికి పెట్టుకో నువ్వు ఆ గుడ్డ. ఏం మాకు నమ్మకం లేదు. అట్లా ఎట్లా నువ్వు రౌండ్ తెచ్చిండొచ్చు కదా. అది పట్టుకొని షేప్ పట్టుకునేవాడు, తెలిసిపోయింది ఆ గీతల వల్ల. దాన్ని అట్లా ఇయ్యద్దు వదినా, అట్లా ఇయ్యద్దు. ఉండు ఉండు, టేస్ట్ టేస్ట్ ఎలా. దొండకాయ, దోసకాయ. అయ్యా ఎంతసేపు రా, దాని పేరు గుర్తురాలేదా? అది దాని పేరు బాగా తెలుసు. అది దేనికి యూజ్ చేస్తారు చెప్పు, చెప్పు. అది పేరు చెప్పు, గుర్తు తెచ్చుకోండి. ఇంకా చాలా ఉంది, తినచ్చు. పేరు చెప్పాలా ప్రతిదీ, దాని పేరు తెలుసు తెలీదంటే
ఇంకోటి ఏంది ఇలా వేరే తింటే మూడే మూడే తెచ్చింది లేకపోతే అంతే మూడు చెప్పాలా skip ఏం లేదు. ఫుల్ తింటావు చేస్తే దాని పేరు తెలీదా ఆ, అదే పైకి లేపాలి తెలుస్తుంది. అట్లా ఇట్లా పైకి లేకపోతే తెలిసిందా లూడోలో మా సాగర్ ఓడిపోయాడు కాబట్టి టాస్క్ కంప్లీట్ చేశాడు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయొచ్చు. ఈ వ్లాగ్ కూడా ఎప్పుడో పెట్టాల్సింది, కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా కంటిన్యూగా వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను.